ఈరోజు సెక్షన్ 3 గురించి మనం మాట్లాడుకుందాం. సెక్షన్ 3 దేని గురించి మాట్లాడుతుంది? బార్ ఆఫ్ లిమిటేషన్ గురించి. ఓకే, సబ్ సెక్షన్ 1లో మెయిన్ రూల్ ఏంటి అంటే, బేరక్ మీనింగ్ చెప్తున్నాను, మీరు టెక్స్ట్ చదవండి పాజ్ చేసి, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి, బాగా అర్థమవుతుంది. ఓకే, సబ్ సెక్షన్ 1లో మెయిన్ రూల్ ఏంటి అంటే, ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అయ్యాక ఫైల్ చేసినటువంటి సూట్ కానీ, ఎపిల్ కానీ, అప్లికేషన్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని కోర్టు కంపల్సరీగా డిస్మిస్ చేయాలి. ఈవెన్ ఆపోజిట్ పార్టీ అనేది లిమిటేషన్ని అబ్జెక్షన్గా రేజ్ చేయకపోయినా సరే. కానీ అంటే ఒకసారి టైం ఓవర్ అంటే కేసు కూడా ఓవర్ అనే అర్థం. డిఫెండెంట్ లిమిటేషన్ అయ్యింది అని చెప్పకపోయినా పర్వాలేదు, జడ్జి తనంతట తానుగానే చెక్ చేసి డిస్మిస్ చేయాలి. అసలు ఎందుకు ఈ రూల్? లా అంటుంది, లా హెల్ప్స్ ద విజిలెంట్ నాట్ దోస్ హూ స్లీప్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. మీరు రైట్ ఉన్నా సరే టైం లోపల మీకు ఏదైతే ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఇచ్చారో ఆ టైం లోపల కోర్టుకి రాలేదు అంటే లా హెల్ప్ చేయదు అని అర్థం. ఎవరైతే నిద్రపోతూ ఉంటారో రైట్స్ కలిగి ఉండి కూడా వాళ్ళకి లా ఏమాత్రం హెల్ప్ చేయదు. ఎవరైతే విజిలెంట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. రాము అనే ఒక పర్సన్కి ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది. అయితే ఈ డిస్ప్యూట్కి సంబంధించి తను ఏదైనా ఒక రిలీఫ్ కోరుకోవాలి అని అనుకుంటే, కోర్టు నుండి పొందుకోవాలి అని అనుకుంటే, అప్పుడు తనకి ఏదైతే ఆ డిస్ప్యూట్కి సంబంధించి లిమిటేషన్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లోపల కోర్టుని ఆశ్రయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 years ఉంది అని అనుకుందాం ఆ లిమిటేషన్ పీరియడ్. అయితే రాము మాత్రం తీరిగ్గా ఏం చేశాడంటే 12 years లోపల కాకుండా 13 years తర్వాత ఎప్పుడో ఫైల్ చేశాడంట కేసుని. ఇప్పుడు డిఫెండెంట్ సైలెంట్గా ఉన్నా కూడా కోర్ట్ అంటుంది టైం బార్డ్, సో డిస్మిస్డ్ అని అంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఉంటుంది బేరక్ లాంగ్వేజ్లో, బేరక్లో స్టార్టింగ్లోనే. అదేంటి అంటే సబ్జెక్ట్ టు సెక్షన్స్ 4 to 24 అని. అంటే ఏంటి అంటే సెక్షన్ 3 ఒక జనరల్ రూల్ అనమాట. కానీ సెక్షన్స్ 4 to 24 ఎక్సెప్షన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే, సఫిషియెంట్ కాజ్, డిజబిలిటీ, ఫ్రాడ్ ఎక్సెట్రా. సో సెక్షన్ 3 ఒక జనరల్ రూల్, సెక్షన్స్ 4 to 24 రిలీఫ్ ప్రొవిజన్స్. సో మనం సెక్షన్ 3 చదివేటప్పుడు ఈ 4 to 24 సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలన్నమాట. అంటే సెక్షన్ 3 అనేది జనరల్గా అప్లై అవుతుంది, అవునా? కానీ ఈ 4 to 24 సెక్షన్స్లో ఎక్కడైనా ఎక్సెప్షన్స్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ ఇస్తే అవి అప్లై చేసుకుంటూ ఉండాలి కదా. సో అందుకు ఈ లైన్ క్లియర్గా చెప్తుందన్నమాట. ఓకే, సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2. అసలు ఒక కేసు ఎప్పుడు ఫైల్ చేయబడింది అని కన్సిడర్ చేయాలి అంటే, లా అంటుంది లిమిటేషన్ చెక్ చేయాలి అంటే కేసు ఎప్పుడు ఫైల్ అయింది అని డిటర్మైన్ చేయాలి కదా. సో కేసు ఎప్పుడు ఫైల్ చేయబడినట్లు మనం కన్సిడర్ చేయాలో తెలిస్తే లిమిటేషన్ చెక్ చేయాలి అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది సింప్లిఫైడ్ అయినట్లే, అవునా కాదా? సో ఇప్పుడు ఒక నార్మల్ కేసులో సూట్ ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేయబడినట్లుగా పరిగణిస్తాం అనంటే, సూట్కి సంబంధించి ఎప్పుడైతే ఒక ప్లెయింట్ని ప్రాపర్ ఆఫీసర్కి ప్రజెంట్ చేస్తారో ఆ రోజున నార్మల్ కేసు విషయంలో సూట్ ఫైల్ చేయబడినట్లు. అంటే కోర్టుకి ప్లెయింట్ ఇచ్చిన మూమెంటే ఫైలింగ్ డేట్ కూడా అని అర్థం. ఓకే, ఈవెన్ నెంబర్ లేటర్ తర్వాత ఎప్పుడో వచ్చినా సరే కానీ ఫైలింగ్ డేట్ మాత్రం అదే. ఇప్పుడు పాపర్ సూట్కి సంబంధించి ఎప్పుడు సూట్ ఇన్స్టిట్యూట్ చేసినట్లుగా మనం పరిగణించాలి అని అంటే, ఎప్పుడైతే నేను పాపర్గా స్యూ చేయాలి అని అనుకుంటున్నాను అని ఒక అప్లికేషన్ని కోర్ట్కి సబ్మిట్ చేస్తూ ఫైల్ చేస్తాడో ఆ డేట్ ఆఫ్ పాపర్ అప్లికేషన్నే ఫైలింగ్ డేట్గా మనం పరిగణించాలి. అంతేకాని ఏ రోజైతే కోర్టు తర్వాత అలౌ చేస్తుందో ఆ డేట్ కాదు. ఏ రోజైతే నేను ప్రాపర్గా స్యూ చేయాలి అని అనుకుంటున్నాను అని అప్లికేషన్ ఫైల్ చేస్తాడో ఆ డేట్ ఆఫ్ ప్రాపర్ అప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫైలింగ్ డేట్ అనమాట.
అంటే ఆ రోజే సూట్ ఇన్స్టిట్యూట్ చేసినట్లుగా అర్థం. ఓకే, ఇప్పుడు కంపెనీ వైండింగ్ అప్ కేస్. ఒక కంపెనీ కోర్ట్ సూపర్విజన్లో క్లోజ్ చేస్తున్నారు అని అంటే ఆ టైంలో క్రెడిటర్స్ కోర్టులో సూట్ ఫైల్ చేయరు. ఇన్స్టెడ్ అఫీషియల్ లిక్విడేటర్ ఎవరైతే ఉన్నారో ఆ అఫీషియల్ లిక్విడేటర్ దగ్గర క్లెయిమ్ సబ్మిట్ చేస్తారనమాట. ఎప్పుడైతే ఆ క్లెయిమ్ని మొదటిగా అఫీషియల్ లిక్విడేటర్కి సెండ్ చేస్తారో ఆ రోజునే ఫైలింగ్ డేట్గా పరిగణించాలన్నమాట. ఇప్పుడు సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ గురించి తెలుసుకుందాం. సెట్ ఆఫ్ లేదంటే కౌంటర్ క్లెయిమ్, ఈ రెండింటిని కూడా సెపరేట్ సూట్ లాగా ట్రీట్ చేయాలి అని లా చెప్తుంది. ఓకే, ఫస్ట్లీ సెట్ ఆఫ్ విషయంలో అయితే ఫైలింగ్ డేట్ ఎప్పుడైతే ఒరిజినల్ సూట్ ఫైల్ చేసామో ఆ డేట్నే ఫైలింగ్ డేట్గా తీసుకోవాలి. సేమ్ డేట్ అనమాట. ఒరిజినల్ సూట్ ఎప్పుడైతే ఫైల్ చేశారో అదే సేమ్ డేట్ని ఫైలింగ్ డేట్గా పరిగణించాలి. ఓకే, ఇప్పుడు కౌంటర్ క్లెయిమ్ విషయంలో ఫైలింగ్ డేట్ ఎప్పుడు అని తీసుకోవాలి అని అంటే ఎప్పుడైతే కౌంటర్ క్లెయిమ్ కోర్టులో ఫైల్ చేశారో ఆ ఫైల్ చేసిన రోజుని ఫైలింగ్ డేట్గా తీసుకోవాలి, అంతేకాని ఒరిజినల్ సూట్ డేట్ కాదు. సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ గురించి వివరంగా మనం సిపిసి చదువుతున్నప్పుడు తెలుసుకుందాం. ఓకే, సెట్ ఆఫ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్లేంటిఫ్ డబ్బులు అడుగుతుంటే డిఫెండెంట్ చెప్తాడు, నువ్వు కూడా నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా, సో అడ్జస్ట్ చేద్దాం అని అంటాడు. దీన్నే సెట్ ఆఫ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి మీద 1 lakh కేసు వేసాడు అని అనుకుందాం, ఇవ్వాలి బి మనీ అని. అయితే బి అంటాడు, నువ్వే నాకు ఆల్రెడీ 40,000 ఇవ్వాలి కదా అని అంటే అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, 1 lakh నుంచి 40,000 మైనస్ చేస్తుంది. అప్పుడు ఇంకా ఎంత మిగిలినట్లు? 60,000 కదా. సో ఇప్పుడు ఈ 60,000 మాత్రమే ఏకి బి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుంది. ఇదే సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అంటే ఏం లేదు, డబ్బుని అడ్జస్ట్ చేయడమే, ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ డెప్ట్ని. అండ్ దెన్ కౌంటర్ క్లెయిమ్ ఏంటి? డిఫెండెంట్ చెప్తాడు, అడ్జస్ట్మెంట్ కాదు, నేను కూడా నీ మీద నా ఓన్ క్లెయిమ్ వేస్తున్నాను అని అంటాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి మీద 1 lakh కేసు వేశాడు అని అనుకుందాం. బి అంటాడు, నువ్వు నాకు నష్టం చేసావు, నాకు డ్యామేజ్ జరిగింది, డిఫెక్టివ్ గూడ్స్ పంపించావు, నాకు 2 lakhs ఇవ్వాలి నువ్వు అని అంటాడు. ఇది ఒక ఇండిపెండెంట్ క్లెయిమ్ అనమాట ఇది. ఇప్పుడు కోర్టు 2 కేసెస్ని కలిపి డిసైడ్ చేస్తుంది. ఇదే కౌంటర్ క్లెయిమ్, డిఫెండెంట్ కూడా ప్లేంటిఫ్ మీద కేసు వేయడం. ఒక లైన్లో చెప్పాలంటే సెట్ ఆఫ్ అంటే అడ్జస్ట్ చేయడం, కౌంటర్ క్లెయిమ్ అంటే రివర్స్లో కేసు వేయడం తిరిగి ప్లేంటిఫ్కి వ్యతిరేకంగా డిఫెండెంట్. ఇప్పుడు సి, హైకోర్టులో కొన్ని అప్లికేషన్స్ నోటీస్ ఆఫ్ మోషన్ ఫామ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక హైకోర్టులో ప్రాపర్ ఆఫీసర్కి ప్రజెంట్ చేస్తారో అప్లికేషన్ని ఆ రోజునే ఫైలింగ్ డేట్గా పరిగణిస్తారనమాట.